hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. కొన్ని సార్లు మనకి ఇదా అదా అనే డౌట్ వస్తూ ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను చూడండి. సో అట్లాగా నాకు కొన్ని అయినాయి అనమాట. అవే మీతో షేర్ చేస్తాను క్విక్ గా. రీసెంట్ గానే నేను కొంచెం ఫార్మల్ ప్యాంట్స్ లాంటివి ట్రై చేశాను అండ్ మీకు షేర్ చేశాను కదండి. ఎస్పెషల్లీ కొరియన్ టైప్ ఆఫ్ టీ షర్ట్స్ అవి ట్రై చేశాను అని చెప్పి అప్పుడు మీకు షేర్ చేశాను. ఇలా ఒక బ్లాక్ ప్యాంట్ తీసుకున్నానండి. నా హైట్ తక్కువ, సో అందుకని నేను ఎక్కువ ఫ్లేడ్ ప్యాంట్స్ ఆర్ బెల్ బాటమ్ ప్యాంట్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. ఎప్పుడు స్కినీ ఫిట్ ఆర్ లేకపోతే ఇట్లాంటి జీన్స్లు వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ వచ్చా. బట్ వెన్ ఐ ట్రైడ్ దిస్ వన్, ఇట్స్ ఎ స్ట్రైట్ ప్యాంట్. చూస్తున్నారు కదా, ఒక ఫార్మల్ ప్యాంట్ లా అనమాట. బెల్ బాటమ్ లాగా వస్తుంది, స్ట్రెచబుల్ క్లాత్ తోటి వస్తుంది అన్నమాట. ఇలాగా దీని రివ్యూ కూడా నేను మీతో షేర్ చేశాను కదా. ఇది అమెజాన్ లోనే తీసుకున్నాను అని చెప్పి. ఇది హై వేస్ట్ తో వస్తుంది, ఇలాగా ఇదిగోండి ఇంత హై వేస్ట్ తోటి వస్తుంది అండ్ మొత్తం ఇట్లాగా ఎలాస్టిక్ ఉంటుంది అన్నమాట. ప్యాంట్ పైన కూడా దీనికి బటన్, జిప్, పాకెట్స్ లాంటివి ఏమీ రాలేదు, జస్ట్ స్ట్రైట్ ప్యాంట్. ఇది వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా అనిపించింది అండ్ చాలా సార్లు వేసుకున్నా కూడా అనమాట. చాలా టీ షర్ట్స్ పైకి అలాగా వేసుకున్నాను. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలా ఫార్మల్ ప్యాంట్స్ ఏమైనా ట్రై చేయాలి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఎస్పెషల్లీ అనుకున్నప్పుడు ఈ ప్యాంట్ హ్యాపీగా ట్రై చేయొచ్చండి. సో అంతలా ఇది వాడాను కదా, ఇంకొక కలర్ ట్రై చేద్దాము అనిపించింది. ఐ ట్రైడ్ దిస్ వన్, ఒక మంచి బిస్కెట్ కలర్ అనమాట. ఇది దానికి ఎలాగో బటన్, జిప్, పాకెట్స్ లాంటివి ఏమీ రాలేదు కాబట్టి అవన్నీ వచ్చిన ప్యాంట్ ట్రై చేశాను. ఇలా బటన్, జిప్ అండ్ అటు ఇటు ఇలా పాకెట్స్. కంప్లీట్ ఫార్మల్ ప్యాంట్ అనమాట. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. ఇది కూడా మనకి ఇలాగా స్ట్రైట్ ప్యాంట్. ఇదిగోండి ఇలా స్ట్రైట్ కట్ లా వస్తుంది, అదే ఫ్లేడ్ ప్యాంట్ లా వస్తుంది అన్నమాట, బెల్ బాటమ్ లాగా. ఇది కూడా హై వేస్టే, ఇలా పై వరకు. సో అది బాగుంది, కంఫర్టబుల్ ఉంది, చాలా సార్లు వాడాం కదా అని చెప్పి నేను దాంట్లోనే ఇంకో కలర్ ఇది ఆర్డర్ చేశాను. బట్ దీంతో ప్రాబ్లం ఏమైంది అంటే, అదంటే డార్క్ కలర్, బ్లాక్ కలర్ కదా. సో దీంట్లో అంతేమీ కనిపించలేదు. బట్ వెన్ ఐ చూస్ ద లైట్ కలర్ వన్, ఇది యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మమ్మీ పౌచ్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మమ్మీస్ అందరికీ తెలుసు కదండి, కింద లోవర్ అబ్డామిన్ లో చిన్న పౌచ్ లాగా ఉంటుంది, అంటే ఇట్లా కొంచెం పొట్టలాగా ఉంటుంది కదా. అఫ్ కోర్స్ మిగతా బాడీ అంతా మనం సన్నగానే ఉన్నా, పొట్ట లేదు, ఫ్లాట్ బెల్లీ ఉంది అనుకున్నా, కింద సైడ్ కొంచెం ఆ మమ్మీ పౌచ్ నాకు ఉంది. సో ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే అఫ్ కోర్స్ ఇది మొత్తం హై వేస్ట్, టైట్ ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి అది కొంచెం ఎవిడెంట్ గా కనిపిస్తున్నట్లుగా అనిపించింది. అదే డార్క్ కలర్ వన్ లో, దీనిలో అయితే మనకు అది కనిపించదు, లైట్ కలర్ వన్ లో కనిపిస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక ఇట్లాంటి ప్యాంట్స్ ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే ఇట్లాంటి లైట్ కలర్వి కాకుండా కొంచెం డార్క్ కలర్వి ట్రై చేయడం బెటర్. కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, మమ్మీ పౌచ్ లేదు అని అనుకునే వాళ్ళకి హ్యాపీగా ఇలా లైట్ కలర్ కూడా ట్రై చేయొచ్చు. చాలా అఫీషియల్ గా, చాలా డీసెంట్ గా ఉంటుంది. ప్యాంట్ కూడా చాలా బాగుంది, ఫిట్టింగ్ కానీ, క్లాత్ కానీ, ఎవ్రీథింగ్ చూడ్డానికి కానీ అంతా బాగుంది. ఎక్సెప్ట్ దిస్, నా మమ్మీ పౌచ్ కనిపిస్తుంది అని తప్ప మిగతాది అంతా బాగుంది. అండ్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేసింది. 399, 299 అంతే అట్లా పడింది అనమాట. జనరల్ గా ప్యాంట్స్, ఫార్మల్ ప్యాంట్స్ ఆ ప్రైస్ కి రావు. ఇది కూడా మనకి స్ట్రెచబుల్ క్లాత్ తోనే ఉంటుంది. సో బ్రీతబుల్ గానే ఉంది, వేసుకున్నా కంఫర్టబుల్ గానే ఉంది. సో లాంగ్ ఆర్స్ ప్యాంట్స్ అట్లాంటివి వేసుకొని ఉంటున్నారు అని అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అంటే లాంగ్ టాప్స్ వేసుకుంటే అది ప్రాబ్లం ఉండదు. షార్ట్ టాప్స్, ఎస్పెషల్లీ టీ షర్ట్స్ లాంటివి ఇన్షర్ట్ చేయాలి అనుకునేటప్పుడు మాత్రం మీ టమ్మీ ఎలా ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి మీరు లైట్ కలర్ చూస్ చేసుకోవాలా, డార్క్ కలర్ చూస్ చేసుకోవాలా అన్నది ఫిక్స్ అవ్వండి. సో అండ్ ఇట్లాంటి ఫార్మల్ ప్యాంట్స్ అవి వేసుకొని మనం రెడీ అయినప్పుడు మనం దానికి తగ్గట్టుగానే మన ఫుట్ వేర్ కూడా ఉండాలి, విచ్ ఇస్ లైక్ ఫార్మల్ ఫుట్ వేర్ లాగా ఉండాలి. సో ఐ ఆర్డర్డ్ దిస్ వన్. ఇవి చూస్తున్నారు కదా, మంచి ఫార్మల్ షూస్ లా ఉన్నాయి. బ్రౌన్ కలర్, ఇక్కడంతా ఒక డిఫరెంట్ షేడ్ లో వచ్చి ఇలాగ లెదర్ లాగా వచ్చింది అన్నమాట. విత్ బ్లాక్ హీల్, చిన్న బ్లాక్ హీల్ అండ్ అన్ ఎలాస్టిక్. సో చూడడానికి ఎలా అంటే మనకి పంప్స్ లాగా ఉంటాయి అన్నమాట. కొద్దిగా బ్లాక్ హీల్ తోటి చాలా ఫార్మల్ లుక్, క్యాజువల్, ఆఫీస్కి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి, చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటాయి అనమాట. ఇవి ఫ్రమ్ ద బ్రాండ్ మోచి. ఇదిగోండి, యాక్చువల్గా దీని ప్రైస్ అయితే 2290 రూపీస్. మనం షాప్కి వెళ్ళి డైరెక్ట్ గా తీసుకున్నా సరే అంతే ఉంటాయి, మహా అయితే కొంచెం ఆఫర్లో ఉంటాయి. బట్ ఇవి అమెజాన్ లో నాకు 1150 రూపీస్ పడినాయి అండి. 1150, మోర్ దాన్ 60%, 70% ఆఫ్లోనే వచ్చినాయి అనమాట. సో బాగున్నాయి, ట్రై చేద్దాం, ఆఫర్లో ఉన్నాయి అని చెప్పి ట్రై చేశాను. చాలా బాగున్నాయి. ఎక్కువ యాజ్ ఎ టోల్డ్ యూ లాంగ్ అవర్స్ నుంచోవాలి, ఎక్కువసేపు ఉండాలి అనుకునేటప్పుడు ఆఫీస్కి ఎస్పెషల్లీ, ఇక్కడ పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు ఉంటాం కదా, అలాంటప్పుడు ఇట్లాంటి బ్రాండెడ్ షూస్ చాలా కన్వీనియంట్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా కొంచెం సాఫ్ట్ గా ఉంది, ఈ పైన లెదర్ లో ఇక్కడ కూడా మొత్తం సాఫ్ట్ గా ఉంది అనమాట. వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. బట్ ఇక్కడ మనకి వేళ్ల దగ్గర ఫుట్ లో ఎవరికైతే వెడల్పుగా ఉంటాయో అట్లాంటి వాళ్ళు ఇలాంటి షూస్ చూస్ చేసుకోకూడదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నారో టో వచ్చింది అన్నమాట. ఇలా వచ్చేసరికి మొత్తం నారోగా అయిపోతూ వస్తుంది కదా ఈ పైన టో ఏరియా.
సో మీ కాళ్ళు వెడల్పుగా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ నొక్కేస్తూ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని కాళ్ళు వెడల్పుగా ఉండేవాళ్ళు ఈ మోడల్ షూస్ కానీ చెప్పులు కానీ ఇట్లా క్లోజ్డ్ ఉండేవి ఎక్కువ చూస్ చేసుకోకూడదు. సో అట్లా ఏం లేదు, నార్మల్ గానే ఉంది అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై. మంచి బ్రాండెడ్ షూస్, అది కూడా బడ్జెట్ లో వచ్చేస్తాయి. చాలా చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత డీసెంట్ గా ఉన్నాయో. చాలా బాగున్నాయి. మెటీరియల్ క్వాలిటీ ఇంకా అఫ్ కోర్స్ బ్రాండెడ్ కాబట్టి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు కదా, చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇట్లాంటి ప్యాంట్స్ వాటికి ఏంటంటే మనము ఇట్లా స్నీకర్స్ లాంటివి వేసుకోవచ్చు. స్నీకర్స్ వేసుకునేసరికి ఏంటంటే మనకి క్యాజువల్ లుక్ లో ఉంటాయి. ఐ మీన్ కొంచెం ఎక్కడైనా బయటకి అవుటింగ్ కి అలా వేసుకెళ్ళాలి అనుకుంటే ఆ ప్యాంట్స్ వాటిపైకి ఇలాంటి ఒక వైట్ స్నీకర్స్ అయితే డెఫినెట్ గా ఉండాలి. నేను ఇలా కొంచెం హీల్ ఉన్న వైట్ స్నీకర్స్ తీసుకున్నా అనమాట. ఇవి కూడా ఎప్పుడు జీన్స్ వేసుకున్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నాము అన్నప్పుడల్లా ఐ ప్రిఫర్ వేరింగ్ దీ షూస్. ఇవి చాలా బడ్జెట్ లో వచ్చేసాయి అనమాట బేసిక్ గా, ఎందుకంటే రెగ్యులర్ గా వేసుకోను. ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాము అలా అనుకుంటే వెకేషన్స్ కి అట్లాగా మీరు ఈ షూస్ ట్రై చేయొచ్చు. ఇవి కూడా 599 ఆ ప్రైస్ లో వచ్చేసినాయి అనమాట. సో అప్పుడప్పుడే కాబట్టి ఐ డెంట్ గో ఫర్ ద బ్రాండ్. ఇది సో స్నీకర్స్ కావాలి ఇట్లా ఫార్మల్స్ ప్యాంట్ మీదకి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. లేదు అనుకుంటే కొంచెం ఫార్మల్ లుక్ లో ఉండాలి, డిగ్నిఫైడ్ గా అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. సో నాకులా హైట్ తక్కువ అనుకునే వాళ్ళు కొద్దిగా హీల్ ఉండాలనుకుంటాం కదా, సో అలాగే ఇదిగోండి దీనికింత హీల్ ఉంది, దీనికింత హీల్. సో కొద్దిగా మరీ ఎక్కువ హై హీల్స్ కాకుండా అలా కొద్దిగా హీల్ ఉండేవి కావాలనుకుంటే ఇట్లాంటి షూస్ కానీ అట్లాంటివి కానీ మీరు ట్రై చేయొచ్చు. అండ్ అలాగే ఇట్లాగా రెడీ అవ్వాలి ఫార్మల్ గా అని అనుకున్నప్పుడు మనం రెగ్యులర్ గా వేసుకునే ఇలాంటి బ్యాంగిల్స్ లాంటి వాటికన్నా, ఇలా బ్యాంగిల్ లాంటి వాటికన్నా ఇట్లాంటి బ్రేస్లెట్ లాంటి వాటి ఏమన్నా మనం ట్రై చేయొచ్చు. ఇది నేను రీసెంట్ గా తీసుకున్నది. ఇది మీకు తీసుకున్నప్పుడు కూడా నేను షేర్ చేశాను కదా, ఇలా ఓపెనబుల్ బ్రేస్లెట్ అనమాట. రోజ్ గోల్డ్ పాలిష్ తో వచ్చింది. చాలా రోజులైంది, ఇంతవరకు ఏం ఫేడ్ కాలేదు, కలర్ ఫేడ్ అవ్వలేదు, ఒక స్టోన్ కూడా పోలేదు. ఇదిగోండి ఇలా ఉంటుంది. సో అడ్జస్టబుల్ కాబట్టి హ్యాండ్ ఎంతలా ఉన్నా పర్వాలేదు, మంచిగా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. రిమూవబుల్ లాగా ఉంటుంది కాబట్టి. ఇది యాక్చువల్గా నేను కాంబోలో తీసుకున్నాను. 2 బ్రేస్లెట్లు వచ్చినాయి. ఒకటి మా చెల్లికి ఇచ్చాను, ఒకటి డిఫరెంట్ స్టైల్ అనమాట, అది కూడా ఓపెనబుల్ది. ఇది ఒకటి దానికి ఇచ్చి ఒకటి నేను తీసుకున్నాను అనమాట. సో ఇట్లాంటి బ్యాంగిల్ వేసుకుంటే ఫార్మల్ గా ఆఫీస్కి డిగ్నిఫైడ్ లుక్ లో అలాగా కొంచెం క్లాసీగా వెళ్ళాలి అనుకుంటే ఇట్లా బ్యాంగిల్ వేసుకోలేము మనము, అంటే ప్యాంట్స్ షర్ట్స్ అట్లా వేసుకున్నప్పుడు. అలాంటప్పుడు ఇలాంటి బ్రేస్లెట్ ఏదైనా ఒకటి పెట్టుకొని ఇంకో చేతికి వాచ్ పెట్టుకోవచ్చు. సో ఈ బ్రేస్లెట్ కూడా నేను వాడి ఉన్నా, బట్ స్టిల్ అలాగే ఉంది, బాగుంది అని చెప్పి ఇది కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. కొంచెం కూడా కలర్ పోలేదండి, మొత్తం అంతా అట్లనే రోజ్ గోల్డ్ లో ఉండి చాలా డీసెంట్ గా క్లాసీగా అనిపిస్తూ ఉంటుంది. దేని మీద వేసుకున్నా కుర్తా టాప్ పైకి కూడా వేసుకోవచ్చు. అండ్ రీసెంట్ గానే నేను ఈ చున్నీ తీసుకున్నానండి. ఇది మంగళగిరి కలంకారీ చున్నీ అనమాట. ఇదిగోండి ఇలా మంగళగిరి పట్టు పైన మొత్తం కలంకారీ ప్యాటర్న్, చూస్తే అర్థమైపోతుంది కదా మీకు. కింద సైడ్ ఇలా వస్తుంది అనమాట. ఇది ఆన్లైన్ లో తీసుకోలేదు, నేను ఆఫ్లైన్ లో డైరెక్ట్ గా తీసుకున్నాను. బట్ దీనికి ఏంటంటే మనకి అది ఉంటుంది చూడండి, ఒక సామెత, తాడుంది గేదెను కొనాలి అన్నట్టుగా, అలాగా చున్నీ ఉంది డ్రెస్ కొనాలి అన్నట్టుగా నేను అనుకున్నాను అనమాట. ముందు చున్నీ కొనేసాను, ఇలాంటి చున్నీ ఎప్పటి నుంచో కావాలనుకుంటున్నా అని చెప్పి ఇది దుపట్టా అయితే తీసేసుకున్నాను. అయితే ఇట్లాంటి దుపట్టాస్ ఏమన్నా హైలైట్ అవ్వాలి అని అనుకుంటే మనము, ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ కదండి, దీనికి ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. సో ఇలాగ బ్లాక్ అండ్ రెడ్ లో ఉండే కాంబినేషన్ లో టాప్ ట్రై చేయొచ్చు అని అనిపించింది. విచ్ ఐ హ్యావ్ దిస్ వన్. ఇది బ్లాక్ అండ్ రెడ్ ఇలా హాఫ్ లో వస్తుంది అన్నమాట. కిందకి వచ్చేసరికి ఇలాగా అసిమెట్రిక్ లాగా వచ్చింది. 3/4 హ్యాండ్స్, వెనక సైడ్ అంతా ప్లేనే ఉంటుంది. మధ్యలో ఇలాగ జరీ బార్డర్ ఉన్నట్టుగా ఉండి ఇటు సైడ్ ఇలాగా కాసులు హ్యాంగ్ అవుతున్నట్టుగా ఉన్నాయి అనమాట. ఇది టాప్. ఇది సిల్క్ మిక్స్ రేయాన్ క్లాత్ లో ఉంటుంది. ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నదే. 299 అంత పడిందండి. ఇది ఆ ప్రైస్ కి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తాను, చాలా వాష్లు అయినాయి, బట్ స్టిల్ అలాగే ఉంది, చెక్కు జరగలేదు. సో నేనేమనుకున్నా అంటే బ్లాక్ అండ్ రెడ్ ఉంది కదా, ఇలా బ్లాక్ అండ్ రెడ్ టాప్ తో పేర్ చేద్దాం అని అనుకున్నా ఈ చున్నీని. బట్ ట్రై చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇట్లాంటి చున్నీలు ఏమైనా హైలైట్ అవ్వాలి అని అంటే అలాగే డ్యూయల్ కలర్స్ అలా ఉన్నాయి కాకుండా ఇలా ప్లెయిన్ టాప్ ఉన్నది మనము ప్రిఫర్ చేయాలి అని చెప్పి. ఇదిగోండి ఇప్పుడు నేను వేసుకున్నది ఒక ప్లెయిన్ బ్లాక్ టాప్. ఇలాంటి టాప్స్ నాకు లేవు, సో అందుకని నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చి ఇలాగ ఇక్కడ బటన్స్ వచ్చినాయి అనమాట. ఓపెనబుల్ కాదు, జస్ట్ స్ట్రైట్ కుర్తీ అంతే. ఇది వేసుకోగానే చున్నీ హైలైట్ అవుతూ బాగా అనిపించింది అనమాట. ఓకే, సో మనం ఇట్లాంటి చున్నీలు ఏమన్నా హైలైట్ చేయాలి అని అనుకుంటే వీ షుడ్ ప్రిఫర్ సంథింగ్ ప్లెయిన్. ఎస్పెషల్లీ బ్లాక్ అయితే బ్లాక్ పైన ఏది వేసుకున్నా సరే బాగా హైలైట్ అవుతుంది. సో అందుకని ప్లెయిన్ బ్లాకే ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఈ కుర్తీలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ వాంటెడ్ సంథింగ్ ఇన్ బ్లాక్, జస్ట్ ప్లెయిన్, ఇంకేం లేకుండా. సో అలానే ఆర్డర్ చేశా అండ్ ఐ గాట్ దాట్. ఇది వేసుకోగానే బాగా అనిపించింది అన్నమాట. ఇదిగోండి మీరు కూడా చూడొచ్చు లుక్. ప్లెయిన్ బ్లాక్ పైన ఈ ప్రింట్ కానీ ఈ ప్యాటర్న్ కానీ చున్నీ బాగా హైలైట్ గా కనిపిస్తుంది, టాప్ డామినేట్ అవ్వకుండా. ఇది కూడా సిల్క్ మిక్స్ రేయానేనండి, కాటన్ కాదు. సో నాకు బాగానే అనిపించింది. ఇలా ప్లెయిన్ టాప్ కావాలనుకున్నా అండ్ ఐ గాట్ ఇట్ అని.
సో మనకు బేసిక్ గా 2 ఉంటే ఇదా అదా అని డౌట్ వస్తూ ఉంటుంది కదా. సో అట్లాంటివి కొన్ని మీతో షేర్ చేశాను. ఇన్ కేస్ వీటిల్లో మీకు ఏదైనా నచ్చి మీరు ట్రై చేయాలి అనుకుంటే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఎక్సెప్ట్ దిస్ చున్నీ, ఎందుకంటే ఇది ఆన్లైన్ లో తీసుకున్నది కాదు. మీరు ఏదైనా ట్రై చేయాలనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మీకు అది కావాలి, మీకు అవసరము, మీకు బడ్జెట్ లో వస్తుంది అని మీకు అన్ని విధాలుగా ఓకే అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.